నా క్లయింట్ రాహుల్ అమృతుల వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్న దేవస్థానం వివరాల్ని మీ ముందు పెడుతున్నాను. మిమ్మల్ని ఓడించడం కోసమే అమృత మౌనంగా ఉందన్న డౌట్. ఎందుకైనా మంచిది ఈ అమృత కాకుండా ఇంకెవరైనా మంచి లాయర్ని చేసుకుంటే బెటరేమో మేడం. హలో అర్చన గారు, అర్చన గారు, మీ ఫేస్ ఏంటండి అలా రంగు మారిపోయింది? ఓహో, లోపల కేసు ఓడిపోతావని తెలిసి భయమేసిందా? నీకాల్రెడీ చెప్పాను కదా అర్చన, నేనొచ్చిందే నిన్ను అవమానించటానికని. రే, కోర్టు తీర్పు రాకముందే ఎందుకురా ఎగిరెగిరి పడుతున్నావు? రేపు కోర్టు ఇవ్వబోయే తీర్పు నాకే అనుకూలంగా రాబోతుంది. ఓసిన పిచ్చి పెళ్ళం, నువ్వింకా ఆ భూమిలోనే బతుకుతున్నావా? మా లాయరు మీ లాయర్ అమృతకి చెమటలు పట్టించాడు. లోపల నువ్వే చూసావు కదా. నిజంగా నీ వెనక న్యాయమే ఉండుంటే ఈరోజు మా లాయర్ అడిగిన ప్రశ్నలకు మీ అమృత ఎందుకు తెల్లమొహం వేసుకుంది? నేను నా లాయరు కలిసి నిన్నే కాదర్చన నీ ఫ్రెండ్ అమృతను కూడా ఓడించబోతున్నాం. ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. హలో, మొగుడా, నీకు బాడీ పెరిగింది కానీ బొర్ర పెరగలేదు. పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది 4 అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. ఇప్పుడు పులి అమృత కాదు, అర్చన కాదు, మా లాయర్ ఓం ప్రకాష్. వీడి ముఖం, వీడికంత సీన్ లేదు గాని నెక్స్ట్ హియరింగ్ చూడు. ఈ రోజున్న పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది మా అమృత. అమృత మౌనంగా ఉంది అంటే కేసు వాదించలేక కాదు, మీకు భయపడ అంతకన్నా కాదు. ఫైనల్ గా ఇక్కడ గెలిపించేది అమృతే. మీరు బయలుదేరండమ్మా. మంచిది. ఇంకొన్ని రోజులు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూస్తాను అర్చన.
ఏంటర్చన అక్కడే ఆగిపోయాం? రా. ఇదేంటి ఏంట్లో దిష్టి వేసింది? అమృత, నువ్వు నేను అడగగానే కాదనకుండా వచ్చేసావు. థ్యాంక్స్ అమృత. నువ్వు నా మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చాలంటే ఈ కేసు గెలిచే వరకు నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను అర్చన. అమృత, నువ్విక్కడే ఉండడం వల్ల నాకు కొండంత ధైర్యంగా ఉన్నట్టుంటుంది. ఇంక నువ్వు వచ్చావు, నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను. ఈ కేసు గురించి నీ గురించి నేను చూసుకుంటాను. నువ్వింక ఈ విషయంలో అధైర్యపడద్దు. హ్యాపీగా రిలాక్స్ అయిపో. ఎవరికి ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. నీ గురించి నీ పట్టుదల గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు కోర్టులో వాదనని బట్టి మనం గెలుస్తామో లేదో అని చాలా మందికి అనుమానంగా ఉంది. అర్చన, నేను వాళ్ళ గురించి వీళ్ల గురించి ఆలోచించను. నీ గురించి చెప్పు. నేను ఈ కేసు గెలుస్తానన్న నమ్మకం నీకుందా? నాకు నీ మీద అపారమైన నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తావు. ఈ కాన్ఫిడెన్స్ చాలు. నీ నమ్మకాన్ని నేను ఎలాగైనా నిలబెట్టుకుంటాను. ఈ టెన్షన్స్ అన్నీ నాకు వదిలేసి నువ్వు హ్యాపీగా రిలాక్స్ అయిపో. అమృత, నాకిప్పుడు నేను ఇలా చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే నన్ను పెంచి పెద్ద చేసిన మా తాతయ్య అశోక్ వర్మ గారు గుర్తొస్తున్నారు. థ్యాంక్స్ అమృత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాకు మజాగా ఉంది తమ్ముడు. ఇలాంటి అవకాశం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. అసలు అర్చన చచ్చిందని వదిలేశాను, కానీ లేదంటే దాని సంగతి ఎప్పుడో చూసేవాడిని. సార్, ఈ కేసు గెలవడం నాకొక్కడికే ఇంపార్టెంట్ అనుకున్నాను, కానీ నాకంటే మీకే ఎక్కువ ఇంపార్టెంట్ అని మీ ఎమోషన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
అసలు అర్చనకు మీకు ఏంటి సార్ గొడవ? బ్రదర్, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుని బాధపడే టైం కాదు. అమృత నా దెబ్బకు భయపడి సైలెంట్ అయిపోయింది. రేపు ఎలాగైనా ఈ కేసు మనమే గెలవబోతున్నాం. ఈ సంతోషాన్ని అనుభవిద్దాం. ఇదేంటి, నేనేదో సంతోషాన్ని అనుభవించాలనుకుంటే వీళ్ళు వస్తున్నారు. రాహుల్, ఎవరు వీళ్ళు? మన మనుషులే ప్రకాష్ గారు. రా అనిత, రా నీరజ, కూర్చోండి. నిన్నెక్కడో చూసినట్టుందే. కీర్తి విజయభాస్కర్ల పక్కన చూసుంటారు. నిన్నప్పుడే మర్చిపోయారా? ఓ అవునవును, గుర్తొచ్చావు. మిమ్మల్ని పరిచయం చేసింది ఈవిడే ఓంప్రకాష్ గారు. ఓహో, ఏంటి బావా, మనం అర్చనని అమృతని ఓడించి కేసు గెలవబోతున్నాం. ఈ హ్యాపీ మూడ్లో నువ్వు మందు కొట్టకపోతే ఎలా? అంతా బావకు మొహమాటం ఎక్కువని తెలుసు కదా నీకు. గ్లాస్లో పోసువు, ఇద్దరం కలిసి తాగిద్దాం. ఏయ్, మీకు డీసెంట్గా ఉండడం కూడా తెలీదా? ఎదురుగా అంత పెద్ద లాయర్ ఓంప్రకాష్ గారు ఉన్నారు. తనకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసమైనా కంట్రోల్లో ఉండండి. నువ్వు చెప్పింది నిజమే బావా. ఈరోజు కోర్టులో మన లాయర్ గారు వాదించిన వాదనలు విన్నాక మీకు బాగా రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తోంది. వకీలు గారు, మీకెంత రెస్పెక్ట్ కావాలంటే అంత, ఎప్పుడు కావాలనుకున్నా, ఎక్కడ కావాలనుకున్నా మేమిద్దరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ ఇంత ఓపెన్ గానా? మగాణ్ణైనా నాకే సిగ్గేస్తుంది. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే పనవ్వదు ఓంప్రకాష్ గారు. అయినా మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి సిగ్గులేంటి? సరే సరే, మీరు అర్చన పక్కన ఉంటారని నాకు తెలుసు గాని అమృత అర్చనల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకా ప్లాన్లు గేమ్లు అంటూ ఏమిటాయి వకీల్ గారు? నాకు తెలిసి మీ దెబ్బకు భయపడి అమృత చేతులెత్తేసుంటుంది తప్ప ఏమీ చేయలేదు.
నిజంగానే అమృత నాకు భయపడి చేతులెత్తేసిందా? నాకు తెలిసి అమృత అలా వదిలేసే రకం కాదు. ఏదో స్కెచ్తో ఉండే ఉంటుంది. స్కెచ్లు పెన్నులంటూ ఇంకేం లేవు ఓంప్రకాష్ గారు. నిజంగా అమృతకి స్టఫ్ ఉండుంటే కోర్టులో మీకు దీటుగా ఒక్క మాటైనా మాట్లాడాలి కదా. ఎలా మాట్లాడుతుంది అనిత? న్యాయం మన వైపే ఉంది. పైగా శకున్ లాంటి ఓంప్రకాష్ గారు మన పక్కనే ఉన్నారుగా. నీరజ, నువ్వు నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో తెలియదు కానీ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నీరజ, నిజంగానే అమృత మనల్ని దెబ్బ కొట్టడానికి గ్రౌండ్ వర్క్ ఏం ప్లాన్ చేయటం లేదు కదా? కోర్టులో వాదించలేక సైలెంట్ గా వెళ్లిపోయిన ఆవిడ ఇంకా గ్రౌండ్ వర్క్ తోటకూర అంటూ ఏం చేస్తుంది బావా? నాకు తెలిసి ఇప్పుడు అమృత ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. అంటే అమృత నాకు భయపడిపోయిందంటావా? అమృత ఏంటి వకీల్ గారు, అర్చన కూడా రేపు మీకు భయపడుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఓంప్రకాష్ గారు, నిజంగా అమృత ఈ కేసులో చేసేదేమి లేక రిలాక్స్ అయిపోతే ఖచ్చితంగా ఈ కేసు మనమే గెలుస్తాం. చెప్తున్నాను కదా బావా, అమృత ఇప్పుడు అర్చన దగ్గర హడావిడి చేసి చివరికి తన దగ్గర నుంచి ఎస్కేప్ అవడం తప్ప ఇప్పుడేమీ చేయలేదు. చాలా మంచి వార్త చెప్పావు నీరజ. నెక్స్ట్ హియరింగ్ కూడా ఇలాగే అమృత చేతులు ఎత్తేస్తే ఈ కేసు అర్చన ఓడిపోతుంది. ఈ రాహులే గెలుస్తాడు. నువ్వు కాదు రాహుల్, నేను గెలుస్తాను. నేను గెలిచి నిన్ను గెలిపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు అర్చన గెలవదు. అమృతకు నా చేతుల్లో ఓటమి తప్పదు. నీరజ, మనిద్దరం కలిసి అక్కడ రాహుల్ దగ్గర ఇక్కడ అర్చన దగ్గర డబుల్ గేమ్ ఆడుతున్నామని అర్చనకు తెలిస్తే మనిద్దరు నా మెంటల్ది జుట్టు పట్టుకుని కొడుతుంది. అమిత, మనం అవకాశం ఎందుకిచ్చి చేస్తాం? అయినా అమృత ఏదో ఉద్ధరిస్తుందని ఆ అర్చన అనుకుంటుంది కాని దానికంత సీన్ లేదు. పద.